డాడీకి చెప్తాం, నేను డాడీకి చెప్తాం, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఇవన్నీ వేషాలు నాటకాలు భాస్కర్ వేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఏంటి నేను పెద్ద ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇప్పుడు దాకా ఉమ్ముదాం అనుకున్నారు, ఇప్పుడు ఉమ్మేస్తారు. నేను ఆర్టిస్ట్ అయితే ఏమవుతుంది? మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఇచ్చింది చెప్పు తల్లి. నన్ను బయట అందరూ మరో శ్రీదేవి వచ్చిందంటున్నారు. శ్రీదేవి అంటున్నారు. దట్టండి ప్రేమ దొరికిందంటున్నారు. అరుంధతి సినిమాలో అనుష్క కాకుండా నేను చేస్తే ఏమవుతుంది? ఆ పశుపతి అక్కడే ఉంటాడు, సమాధి బద్దలు కొట్టుకొని రాడు. ఏ అంటే వాడికి కూడా మనచాతి కావాలి కదా. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. నేను పెళ్లి చేసుకోవాలంటే మా పెద్దన్నకు పెళ్లి అవ్వాలి కదే. మా ఇంట్లో మా అక్క ఉంది, మీ అన్నయ్యని తీసుకురా, పెళ్లి చేసేద్దాం, సెట్ అయిపోద్ది. బాయ్, ఇంటికి వచ్చి ఏదో చేద్దాం. నాన్నా అమ్మా, మీకు విషయం చెప్పాలమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మంచిదే కదా నాన్న, చేసుకో. పెద్దోడికి పెళ్లి అయితేనే కదా అమ్మా నేను చేసుకోవాల్సింది. మరేముంది, చెప్పే వెళ్ళు. అమ్మో అన్నంటే నా భయం, నేను చెప్పను, నువ్వే వెళ్ళి చెప్పు. ఒరే పెద్దోడా, ఎందుకు పిలిచారో చెప్పండి. చిన్నోడు ఏదో మాట్లాడుతా అన్నాడు. మాట్లాడరా అన్నా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నా. అరే ఒకటి గుర్తుపెట్టుకో, మగాడు సూర్యుడు లాంటోడు, ఆడవాళ్ళు సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు, వాళ్ళు ఎంత తిరిగినా చివరికి మన చుట్టూనే తిరగాలి. అన్నా చెప్పరా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్నా, కాకపోతే ఒక కండిషన్. ఏంటి? పెద్దోడివి నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కదా అని. అయినా నీకు పెళ్లికి తొందర వచ్చిందిరా. తొందర ఏమొచ్చిందా, ఒక్కసారి చూడన్నా, చందమామ వచ్చింది. కొన్నాళ్ళు అయితే రింగ్ రోడ్డు పడిద్ది ఇక్కడ. సరే తమ్ముడుగా నువ్వు ముచ్చపడుతున్నావు కాబట్టి వాళ్ళ అక్కని నేను చేసుకోవాలి, అంతేగా? అంతే అన్న. అరే మర్యాదలకు అస్సలు లోటు రా. అసలు లోటు రావా? అదండి వారి ఇంటికి వెళ్తాం. ఈ ఊరేనా? ఈ ఊరే. ఈ ఊరు వచ్చినప్పుడు అడ్రస్ ఏంటో కనుక్కోండి. సారీ అన్న, అడ్రస్ కొనుక్కున్నాం అన్న, ఇక్కడే ఉన్నా, అడ్రస్ కొనుక్కుని వస్తాం. హలో ఎక్స్క్యూజ్ మీ. దూరం దూరం దూరగలే. నీ మొహం చూస్తే నేను అనాలి దూరం దూరం. పువ్వేంటి అక్కడెట్టు? నేను అందరి కంటెస్టెంట్ లా కాదు, నేను మా టీం లీడర్ ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. మరి పువ్వెట్టావేంటి? మా టీం లీడర్ పువ్వే కదా. నా దగ్గరికి వచ్చే అర్హత నీకు లేదు. గెట్ అవుట్. ఐ హేట్ లేడీస్. యాక్టింగ్ ఒకసారి అసలు ఆడవాళ్ళంటే ఎలర్జీ గజ్జి దురద అన్ని. తమ్ముడు నువ్వు యాక్టింగ్ వల్ల ఇరగదీస్తున్నావు తెలుసా? ఐ హేట్ ఇట్. వచ్చు నువ్వు నన్ను పట్టుకొని గెట్ అవుట్ అంటావా? అంటావా నిన్ను? నీ పని ఇలా కాదురా. ఏం చేసి సౌండ్ వచ్చింది? మొహం ఏంటి ఎర్రగైపోయింది? ఏదన్నా ఆడదాని చేతులు తన్ను ఏడుతున్నావా? ఆగు ఆగు ఆగు, అందరూ చూసారు. ఎవరు చూడలేదు. చూడన్నా, ఎవ్వరు చూడలేదు, మా నలుగురికి తెలుసు, ఎవ్వరికి చెప్పం. తెలుసుకో ముందు. మీ అన్న అక్క కొట్టిన అనుకోవాయి, మీ అన్న అక్క కొట్టిన అనుకోవాయి. అది సెంటర్ పువ్వెట్టు కొట్టేదిరా. నీకు ఒకడే కొడుకు పెళ్లి చూపులు అయిపోయాక అది ఎవరో కనుక్కొని దాన్ని నేను కొడతాను, ఓకేనా? ప్రామిస్. దా లే, తుడుచుకో, కళ్ళు తుడుచుకో. వాళ్ళ నాన్న వస్తాడు, నువ్వు ఏడ్చినట్టు తెలియకూడదు, ఓకేనా? ఏమ్మా చెల్లెమ్మా, బాగున్నావా? బాగున్నారా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? అల్లుడు గారు ఏమైంది? అల్లుడు గారు నిన్ను ఎవడేమన్నాడు చెప్పండి, ఒక్కొక్కని వేసేస్తా.
కొంచెం బాధలో ఉండి ఏడ్చాడు. నువ్వు ఎవరికి చెప్పకూడదు. అల్లుడు గారు ఈ విషయం మన నలుగురు మధ్యనే ఉంటుంది, నేను ఎవరికి చెప్పను. ఓకేనా? కూర్చోండి. అమ్మా అల్లుడు గారికి కాఫీ తీసుకొని రా. బావగారు కాఫీ అమ్మా. కాఫీ తీసుకురా. మావి గారు కాఫీ. బావగారు ఏంటి అలా ఉన్నారు? ఏం లేదబ్బా. గుర్తొచ్చింది, అది కోపం కొట్టేది రా. ఎవరు కొట్టారు? ఒక పుష్టిది కొట్టేది మీ ఊరు వస్తారు రోడ్డు మీద. దీనికి అంతటికి ఒకటే పరిష్కారం, పెళ్లి చేసేస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయి. పంతులు గారు త్వరగా రండి. ఇవన్నీ కాదు, తాళి కట్టు సరేనా? నేను చచ్చిపోతాను రా. ఏం కాదురా, కట్టుకో. అల్లుడు గారు తాళి కట్టేయండి. బస్ స్టాప్ లో కొట్టిందే దాన్ని చెప్పితే తిరిగి పెళ్లి చేసుకుంటా. నేను కొడతారా? అన్నను పట్టుకుని ఎందుకు కొట్టావు నువ్వు? కొడతారా? పోరాయి. రేపు బుగ్గలేని పెక్క ఏమైందిరా? ఇలాంటి వాళ్ళని మనం పెళ్లి చేసుకొని సుఖపడలేం. పదక్క. పెరిగారు దాన్ని కొట్టలేకపోయారు. మా కడుపుని చెడబుట్టారు కదరా. పులి పిల్లల్ని కానీ పిలి పిల్లలు కన్నది వేరే వాళ్ళని కందాం. ఇంత పర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోయామండి. రోజా గారు భాస్కర్ ఈ మధ్య పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నాడు వర్షం వచ్చినప్పటి నుంచి. నన్ను పడేద్దాం అనుకుంటున్నారు, ఆయన అవ్వదు. అంతకుముందేమో అందరికి క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన డైరెక్ట్ చేసుకుని అలా వెళ్ళిపోతుండేవాడు. ఈ మధ్య ఇట్టి ఏదో బాడీ కూడా చాలా బాగా చేశారు అందరు. వెరీ నైస్. మనో గారు ఇద్దరు బలశాలను అద్భుతంగా ఏడ్చారు ఇద్దరు కూడా. సూపర్ భాస్కర్. గడసరి అత్త, సొగసరి కూతుర్లు, జాతి రత్నం లాంటి అల్లుడు, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లో కుటుంబ కథా చిత్రం చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని బెదనివి తీరా. రష్మి 9 years లవ్ స్టోరీ లవ్ సాంగ్ చేసింది కదా, మన ఇద్దరి కోసం 10 years లవ్ సాంగ్ చేయినా? ఎప్పుడు? 10 years తర్వాత. 10 years తర్వాత నువ్వు సాంగ్ చేస్తే తండ్రి కోసం ఎందుకు కూతురు ఇంతలా తపన పడుతుంది అనుకుంటారు అందరూ. ఏ సాంగ్ పాడతావమ్మా? ఉండిపోవను విలా. నువ్వు ఉండిపోవా నువ్వు ఇలా అనే లోపు ఉన్నాయన్నీ పోతే ఉండియే మిగిలిద్ది. అవన్నీ కాదు, ఈ రోజు పండుగ కదా. నేను ఏ గెటప్ లో నాచురల్ గా ఉంటాను. లేడీ గెటప్. నువ్వు అలానే అంటావు కానీ రోజు మా ఇంటి ముందు 10 మంది క్యూ కడతా తెలుసా? సులభ కాంప్లెక్స్ ముందు ఎందుకు కట్టుకున్నాను వీళ్ళు? అందుకు కాదు, నాకు ఐ లవ్ యూ చెప్పడానికి. నీకు ఐ లవ్ యూ చెప్పడం కంటే సులభ కాంప్లెక్స్ లో 2 గంటలు కూర్చోవడమే మంచిదిలే. ఇంత పొద్దున్న ఎందుకు రమ్మన్నా చెప్పు ఫస్ట్. ఈ రోజు 6 గంటలకి దీపం పెట్టి ఆ జల్లుల్లో ఎవరినైతే చూస్తామో వాళ్ళే ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే నేను వస్తాను, నువ్వు జల్లెలు పట్టుకుని రెడీగా ఉండి చెప్తా. ఒక చిన్న సైజ్ సుమో రెస్లర్ ఉన్నారు. అమ్మా ఇక్కడ కొవ్వొత్తి మండుతుంది కదా, నీకెప్పుడైనా మండిందా అమ్మా? ఇవాళ బాగా మండుతుందమ్మా. లేకపోతే ఒకప్పుడు లేడీ గెటప్ రాకపోతే సంవత్సరానికి ఒకసారి గెటప్ వేయించేవారు. ఇప్పుడు 2 లేడీస్ ని పెట్టుకుని కూడా గెటప్ వేయించారు చూడు, మామూలుగా కాలట్లేదు. అమ్మ నాన్న ఎలా ఉంటారమ్మా? ఆయన నిండు కుండలా మనోగారిలా ఉంటారమ్మా. నానేమో అలా ఉండి నువ్వేమో ఇలా ఉండి, మేమెందుకమ్మా ఇలా ఉన్నా? వండింది అంత ఇద్దరం తినేసేవాళ్ళమ్మా.
ఆ జల్లీలు తీసుకొని చందమామని చూడండి పోండి. వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక. అయ్య బాబాయ్ నిన్ను ఆయన్ని చూసాను. అమ్మా నేను బాయ్ ఆయన చూసాను ఈ జల్లెల్లో. ఎవరమ్మా? అయ్య ఆవిడ ఇట్రండి. అత్తమ్మా వీడు ఉన్నాడు అక్కడ. రే మాట్లాడినప్పుడు కొంచెం నవ్వరా, కనిపించట్లేదు. అల్లుడు ఈ రోజు చూసింది కాబట్టి ఖచ్చితంగా మా అమ్మాయిని నువ్వే పెళ్లి చేసుకోవాలి. అమ్మా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. పంతులు గారు త్వరగా వచ్చేయండి. అమ్మాయిని పిలిపించండి. పెద్ద అమ్మాయి రామ్మా. బాబు ముహూర్తానికి లేట్ అవుతుంది, వెంటనే తాళి కట్టేయు. ఆగు. ఏమైంది? మా చెల్లి కూడా జల్లిలో నిన్నే చూసిందంట. ఫస్ట్ మా చెల్లికి తాళి కడితేనే నాకు తాళి కట్టాలి. 1+1. అమ్మా చిన్న అమ్మాయి రామ్మా. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయనా? అత్తమ్మా నేను దీని ఒక్కదాన్ని చేసుకుంటా. కుదరదు బాబు, మా ఆచారం ప్రకారం జల్లీలో ఎవరిని చూస్తే వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇంకా అదృష్టం నన్ను చూడలేదు. పంతులు గారు మంత్రాలు చదవండి. పంతులు గారు బయలుదేరండి. తెలుసుగా ఈ రోజు ఏంటో? తెలుసు. మా పాపలు రండి. బావా ఒక్కసారి. బావా ఒక్కసారి. నేను చూస్తే ఒక్కసారి కూడా అట్లా వెళ్ళు. ఫస్ట్ నైట్ తెల్ల చెయ్యి పట్టుకుంటే అట్లా ఒకసారి చెయ్యివా. ఫస్ట్ మా చెల్లి మీద చేసిన తర్వాతే నా మీద వేయాలి. పట్టుకో. అయ్యో అబ్బా అమ్మా. అత్తమ్మా అల్లుడు ఎట్టకన్నా దీన్ని పక్షాత్ వచ్చింది అలా ఇలాగ వెళ్తుంది చేయి పట్టుకుందాం అంటే ఏంటది? అల్లుడిని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. అల్లుడ గారెలుండాలా, అల్లుడ బూరెలుండాలా, బూరెలుంటే బలబలమంటాయి, గారెలుండాలా, నేను గారెలుండాలా. గారెలుంటే ఇంటిని తిరిగి అమ్ముకొత్తాను, గారెలు ఏంది అది? ఒక్కదానికి సరిగ్గా తెలీదు. సరిగ్గా చెప్పు. ముట్టుకో బాబు. ముట్టుకుంటే ఏమైంది? అసలు ముట్టుకోలేదు. నేను ఇంట్లో వేడితే ఇంట్లో గుడ్డిండు. అడ్జస్ట్ అవ్వాలి బాబు. ఎలా పెడితే అలా అడ్జస్ట్ అవుతావు? ఎలా? అరే నీతో అడ్జస్ట్ అవ్వట్లేదా నేను? అమ్మా ఇవాళ ఫస్ట్ నైట్ అడ్జస్ట్ అవ్వాలి. సర్లేను పో. చెయ్యి పట్టుకున్నాను, చెయ్యట్టు పట్టుకున్నాను కదా, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? అలా మల్లెపూలు పెట్టి వాసన చూస్తాను. ముక్కు మీద పెట్టుకో. ఏ పువ్వులైనా దాన్ని పెట్టిన తర్వాత నాకు పెట్టాలి. ఎల్లు. మల్లెపూలు తీసుకొచ్చా. ఏంటి సంగతి? ఏమి లేదు, ఈ పెట్టాటు వెళ్ళిపోతాను. కూర్చోను. ఎక్స్క్యూజ్ మీ. అదేంటి మరి పూలు నలపవా అమ్మా? ఏంటమ్మా? పూలు నలపమంటే నన్ను ఎత్తి నలిపాడమ్మా. ఏంటది అలా పడితే అలా మాట్లాడుతుంది? అల్లుడిని దారి తెచ్చుకోవాలమ్మా. అల్లుడ కోడిని కొయ్యాలా, అల్లుడ మేకని కొయ్యాలా, కోడైతే ఏడిసి అత్తది మేకను కొయ్యనా, నేను మేకను కొయ్యనా. సరసం. అత్తయ్యుడి సరసం అంటే ఇది. దాంతో ఇవన్నీ కుదరట్లేలే కానీ ఇదిగో ఇలా పెడతాను. నువ్వు ఒక కాయ తీసుకో, నేను ఒక కాయ తీసుకుంటాను. మిస్ అయిందనుకో లిప్స్. ఆగిము. ఏం చేస్తున్నావు? ఈ పండు ఫస్ట్ మా చెల్లె తినాలి, ఆ తర్వాత నేను తినాలి. నువ్వు తీసుకుని ముందుకు రావడం కాదు, ఫస్ట్ పండు దానికి ఇవ్వు. దానికి పండిచ్చాక నా గుండు మిగిలిద్దా నీకు? ఏమితే నువ్వు మాట్లాడేది? ఏ పండుకోతి పండు పెడతదా? వాడి శివ గొర్రెవా అనుకుంటూ బాత్రావేంటి? ఏం తింటవే అది? వచ్చే అత్త పుల్లగున్నాయి. ఏంటి అమ్మాయి అప్పుడే పులిపంది? అదేంటి గొర్రె తిన్నట్టు తింటుంది? నువ్వు బర్రె తిన్నట్టు తింటావు, ఇదో గొర్రె తిన్నట్టు తింటుంది. ఏంటిది? అడ్జస్ట్ అవ్వరే. అడ్జస్ట్ అవుదామని అంటున్నా, వాడు మొహం చూసి కావట్లేదమ్మా. ఆ లైట్ ఆపే కార్యక్రమం పూర్తయితే వాళ్ళే సర్దుకుంటారు. నువ్వు వెళ్ళు. లైట్ ఆపడం గురించి నాకు తెలిసి
ఇంక ఇవన్నీ కుదరలే గానీ ఆ లైట్ ఆపిస్తే అప్పుడు అర్థమైపోద్ది ఏదనేది. నా ఇంట్లో లైట్ ఆపే ముందు ఫస్ట్ నా చెల్లి ఇంట్లో లైట్ ఆపాలి. ఎన్నుండవు కూర్చో. అమ్మా అయ్యిందమ్మా అయ్యిందమ్మా. వర్ష ఊళ్ళంతా నిప్పులు పడుతున్నాయి. ఎన్నింటికి వెళ్ళావు? రాత్రి వెళ్ళా. ఎప్పుడు వచ్చావు? తెల్లారాకొచ్చా. మీ మగవాళ్ళకి అసలు ఏంట ఎంత మందిని మోసం చేస్తారు? బుద్ధి లేదా నీకు? నువ్వు వద్దు నాకు. అమ్మా ఏమైందమ్మా? మీ అల్లుడు మోసం చేశాడమ్మా. విడాకులు ఇచ్చేమ్మా. ఏ మొగుడు దొరుకుతాడు? లోపలికి వెళ్ళిపో. అల్లుడు ఏవండి మరి నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, లైట్ వెయ్యమంటారా లేదా ఆర్పమంటారా? ముందు నీ దగ్గర అన్ని నా వేయాలి. పద వెనక ఓకే ఆగండి, ఇటు తిరగండి. అమ్మో అందరూ అమ్మాయి కాళ్ళు మొక్కితే అవి పిల్ల జాతర కానీ ఎప్పుడో 30 ఏళ్ల ముందు పాడాను అది ఫోక్ సాంగ్. అది సాంగ్ కి మ్యాచ్ అవ్వటం బ్యూటిఫుల్ గా చేశారు. ఏం కాంబినేషన్ అసలు. పైమా నీ దెబ్బకి ఇమ్ము కైమా. సూపర్ ఫెంటాస్టిక్ భాస్కర్. రోజా గారు పైమానేమో ఊరమాస అసలు వాళ్ళిద్దరి ఊరమాసకి నవ్వలేక నాకైతే అసలు దవడలు నొప్పి వచ్చేసాయి. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అత్తకి లేడీ గెటప్ అవసరమా? నువ్వు చెప్పింది నిజమే. నిజంగా ఏడుపు వస్తుంది కదా ఇద్దరున్నా కూడా లేడీ గెటప్ వేయించారు. ఆఖరిలో దండం బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఫన్నీగా అనిపించింది. సూపర్. థ్యాంక్ యూ మేడం. ఎవరికైనా సరే టైం వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఒక్కవేళ వెయిట్ చేసిన తర్వాత టైం వస్తే ఎలా ఉంటుందో, ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్నీరు సరుసలే కన్నే చూపుల్లో జదకొరిగి ఎన్నో దిక్కాల రుచి మనకి ఇంకా ఇంకాల. ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని స్టెప్ అంటారా? స్టెప్ వేస్తే దెబ్బకి హాస్పిటల్ 4 లక్షలు కట్టాలి. మ్యూజిక్. యాయా సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా జదకొరిగి ఎన్నో దిక్కాల రుచి మనకి ఇంకా ఇంకాల. హై ఫై. ఓకే బాయ్. నాకు ఇంట్లో బోర్ కొడుతుందండి. ఓ పంచే మెదక్కెళ్ళే రోడ్లో అన్ని నర్సాపూర్ అడవులు ఉంటాయి. అక్కడ కోతులు ఉంటాయి. ఇలా మూతులు నాకు బాగుందమ్మా బాగుందమ్మా. అవి మూకుళ్ళు లాగేటప్పుడు నువ్వు ఎప్పుడు చూసావు? ఏవండి మీరు హీరో కదా, నన్ను యాక్టర్ ని చేస్తారా? ఓకే రా నాన్న. ఇవాళ నుంచి నాకు అసిస్టెంట్ గా జూనియర్ క్యారెక్టర్ ఇప్పిస్తా. ఓకే. పద షూటింగ్ ఏమవుతుంది? నేను అభినేత్రిలా ఉన్నానా? అసలు నెత్తిరే ఉండదు మనకు అభినేత్రితో ఎందుకండి? ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడ వండర్ వర్ష. ఇంకా నా 1 వర్షాన్ని పెట్టుకోలేదు. మా లేడీస్ వచ్చాక ఈ జబర్దస్త్ ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. జబర్దస్త్ ఎక్కడికి వెళ్ళలేదమ్మా. లేడీ గెటప్లు అందరూ ఎక్కడికో వెళ్ళారు. మా ఎక్స్ప్రెషన్స్ చూడలేక. మీరే లేడీ గెటప్లా ఉంటారు కదా, మనం ఎందుకులేని వెళ్ళిపోయారు. నేను అందంగా లేనా? చిన్నసాయి గడి చిన్న సైజు బట్టలు వేసినట్టు. ఇంతవరకేమో కానీ ఇక మీదట అలా కనిపిస్తుంది. నువ్వు పెళ్ళాక యాక్టింగ్ మానేస్తున్నావు కదా, మానేయండి. యాక్టింగ్ మానేను, సినిమాలు కూడా మానేను. నువ్వు మానేయాలి. అమ్మా ఎందుకు అలా గరుస్తావు? ఓకల కాట్లు దెబ్బ తినవు. రోకల గాట్ల గురించి రోకల పోటు వచ్చి చెప్తుంది నేనండి అమ్మా. ఇదిగో అల్లుడు, బేబీకి వేడి చేసి
వచ్చేసింది, చల్లగా ఏదన్నా పెట్టు. చల్లగా ఐస్ గేట్లోనే పెట్టమంటారు. బేబీ మణికొండ నుండి ఎయిర్పోర్ట్ నుండి మణికొండకి తిరగలేక అలసిపోతుంది. ఎయిర్పోర్ట్ లోనే ఇల్లు చూడకూడదు. ఎయిర్పోర్ట్ లో ఇల్లు కడితే ఫ్లైట్ లో పెడతావు తీసుకుపోయి. టైం అవుతుంది పదండి. టైం అంటే గుర్తొచ్చింది, బేబీకి లండన్ ఫ్లైట్ ఎన్నింటికి? ఎర్లీ మార్నింగ్ 7ంటికి. అంత పొద్దున్నే ఎలాగెళ్తారు? నువ్వు ఒక చెంబు బేబీ ఒక చెంబు తీసుకుని ఎలా వెళ్ళండి. యాక్టింగ్ ఇస్తాను, నాకు ఈ సినిమాకి అసిస్టెంట్ గా రా. అసిస్టెంట్ గా వస్తే ఆ సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఉండి పడేస్తాంలే. సర్లే పద. ఇగో అల్లుడు, క్యారీ వ్యాన్ ఎక్కడెట్టారు? ఎక్కడెట్టినా నెప్పుట్టిందని నేను పక్కనే అట్టమన్నాను. మొన్నేమో గాని క్యారీ వ్యాన్ లో కూర్చుంటే చల్లగా ఉంటదన్నారు, ఏడిగాలి గుప్పును కొట్టేసింది. క్యారీ వ్యాన్ కాదే, జనరేటర్ వ్యాన్. ముందే తెలుసుకో ఫస్ట్. షూటింగ్ ఎంతసేపు ఉంటది? తెల్లార్లు ఉంటది. తెల్లారు ఉంటదా? డబ్బులు తీసుకున్నప్పుడు తెల్లార్లు చేయవా? పోయి కూర్చో. సరే డైరెక్టర్ గారు, సార్ ఫస్ట్ సీన్ చెప్పండి. సార్ హీరోయిన్ బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తుంది సార్. అడుక్కునేది వచ్చిందా? రాలేదు సార్. ఇక్కడ రెడీగా ఉంది పాప. ఎవరు ఆవిడ? నా వైఫ్. నీ వైఫా? నువ్వు అలాంటి యదవం చేసుకున్నప్పుడు దీన్ని చేసుకోవడం తప్పు వచ్చిందా? అయితే ఓకే. సార్ రెడీ సార్, సీన్ లోకి వెళ్ళిపోదాం. రెడీ 1 2 3 యాక్షన్. అయ్యా ఒక 10 రూపాయలు దానం. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కారు అద్దం దగ్గర ఎందుకంటే ఎక్స్ప్రెస్ సెటిల్ రా. అడుగోసారి. అయ్యా తగ్గించు. అయ్యా అయ్యా అంతేరా. అయ్యా అయ్యా దానం చేయమ్మా. ఓకే. ఎందుకంటే ఎక్స్ప్రెస్ బాగుందమ్మా బాగుందమ్మా. Hey baby, I want to discuss with you. Come on. ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? వెళ్ళింది నీ పిల్లం కాదమ్మా, నా పిల్లం. వెళ్ళింది నీ మొగుడు కాదు, నా మొగుడు ఏం చేయడు. నెక్స్ట్ సీన్ ఏంటి సార్? ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ సార్. దీన్ని పెట్టి చేయండి. సరే సార్, రండి సార్, చేయండి సార్. రెడీ యాక్షన్. ఎవరు చేయాలి? మీరే సార్. ఆవిడతో తలక మాసినాడు ఉండాలి. ఎక్కడాడు? దీంతో ఐటమ్ సాంగ్ చేయి. బేబీ మనం షాపింగ్ వెళ్దాం పద. 1 2 3 యాక్షన్. మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే. సూపర్, చాలా అద్భుతంగా చేశారు. బ్యాకప్. డైరెక్టర్ గారు, ఆ ఐటమ్ సాంగ్ వల్ల మన సినిమా సూపర్ హిట్ అయిందండి. అరే రాంబాబు, వాళ్ళిద్దరితో ఐటమ్ సాంగ్ చేస్తేనే అంత సూపర్ హిట్ అయిందంటే నెక్స్ట్ సినిమాలో వాళ్ళే నా హీరో హీరోయిన్లు అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. వాళ్ళని పిలిపించారా? ఓకే సార్. ఇదిగో అల్లుడు, ఏంది? బాగా ఆకలిగా ఉంది, ఏడిగా ఏదన్నా పెట్టు. అయిన తర్వాత వచ్చి మీ ఫస్ట్ సీన్ సార్. హీరోయిన్ బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తుంది, అది చూసి హీరో గారు లవ్ లో పడిపోతారు. ఇది సీన్ సార్. బిచ్చగాడు వచ్చాడా? రాలేదు సార్. జూనియర్ ఆర్టిస్ట్ ఇలా రా. సీన్ ఏంటంటే బిచ్చప్ క్యారెక్టర్. ఇప్పుడు ఇది నేనా కాదు, నువ్వే అచ్చం అలాగే ఉన్నావు. ఓకే అడుక్కో, నన్ను అడుక్కో. రెడీ యాక్షన్. ఒక 10 రూపీస్ ఉంటే ఇవ్వండి. అమ్మా ఒక 10 రూపీస్ ఉంటాయి అమ్మా. ఇది కాదు, కొంచెం ఫ్లో లో రావాలి. బేస్ పెంచు, బేస్ పెంచు. ఇంక రాదమ్మా. డ్రెస్సులు తగ్గించమంటే ఇక్కడ దాకా తగ్గిస్తావు కానీ బేస్ మాత్రం పెంచడానికి రాదు కదా. కూల్ రా, పద క్యారీ వ్యాన్ లోకి వెళ్ళి కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకు భాస్కర్ టెన్షన్ పడుతున్నావు? వెళ్ళింది నీ పిల్లం కాదు, నా పిల్లం. వెళ్ళింది నీ మొగుడు కాదు, నా మొగుడు ఏం చేయడు. నీ మొగుడు ఏం చేయడు, నా పిల్లం ఏం చేస్తుంది నా టెన్షన్. నెక్స్ట్ సీన్ చెప్పు. హీరోయిన్ హీరో గారిని లవ్ చేస్తుంది. ఆ విషయం వాళ్ళ అన్నకి చెప్తే వాళ్ళ అన్న ఒప్పుకోడు సార్. ఇది సీన్. ఓకేనా సార్? హీరో అన్న వచ్చాడా? హీరోయిన్ వల్ల రాలేదు సార్ వాళ్ళ అన్న. ఏంట్రా? క్యారెక్టర్ చిన్నది. దా చెయ్యి.
ఓకే సార్, రెడీ సార్. 1 2 3 యాక్షన్. అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుంటా. చిన్నప్పటి నుంచి నిన్ను ఎందుకు ఎవడడిగాడు బొచ్చులో క్లోజ్ పెట్టండి రా, క్లోజ్ పెట్టండి. క్లోజ్ లో చెయ్యి. ఎందుకు రానప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు ఇండస్ట్రీకి? రానప్పుడు ఎందుకు వచ్చావు? ఏమండి హీరో అని దీనికి పెట్టండి క్లోజ్ ఇచ్చారా? అసలు మీరు ఇంకొకసారి ఇండస్ట్రీలో కనపడ్డారా చంపే తెలపండి నుంచి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మనో గారు ఎలా అనిపించింది స్కిట్? ఏమో పైమా వర్ష అందరూ హైలైట్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది భాస్కర్. రోజా గారు మదర్ క్యారెక్టర్ సూపర్, అసలు వేరే లెవెల్. నాకు కో ఆర్టిస్ట్ మదర్లు కొంతమంది గుర్తొచ్చారు. బేబే చల్లగా ఏదన్నా కావాలా, చాలా బాగుంది. ఉన్నది లేనట్టు, లేంది ఉన్నట్టు ఊహించుకుంటున్న భర్త, అది కాదురా మొగడా అని ముత్తుకుంటున్న భార్య. ఇంతకీ భార్య భర్తల మధ్య ఏం జరుగుతుందో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. వర్ష ఎలా ఉన్నాయి మన కండలో? కండలు ఓకే కానీ వెనకాల కొండలు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి. నేను ఎలా ఉన్నాను? బల్లి నీళ్ళల్లో పడ్డాక చచ్చిపోయాక తిరగబడి తెల్లగా చూసావా? అలా ఉన్నావు. నాలో ఏం చూసి నన్ను ప్రేమించావు? నా కళ్ళు చూసి ప్రేమించావా? ఈ అందం చూసి ప్రేమించావా? ఈ నడుము చూసి ప్రేమించావా? ఇవన్నీ ఉన్నాయనుకో చెప్పుకొని తిరుగుతా చూసావా? అది చూసి ప్రేమించాడు, అది చూసి ప్రేమించాడు. మన ఇద్దరిని బయట కలర్ ఫోటో అంటున్నారా? అంటే ఆ సినిమాలో లాగా లాస్ట్ కి నా షర్టు తీసి గోడకేసి నువ్వు చచ్చిపోయావని ఇప్పుడు ఏంటి? నిన్ను పెళ్లి చేసుకోను. నన్ను మోసం చేస్తున్నావు. నా ఉసిరి నీకు ఖచ్చితంగా తగిలిద్దురా. ఏంటి మళ్ళీ చెప్పు? నా ఉసిరి నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఓవే ఉసిరిగా ఈ డైలాగ్ కోసమే మళ్ళీ పిలిచాడు. సో అందంగా లేకపోయినా పర్లేదు, అమ్మాయి కోసం వెయిట్ చేస్తాను. చిలకాని మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమో అహరకలపు వైరిపున రవే చుక్కలతోనే ముద్దాడిస్తా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అయిపోయిందా? స్టార్ట్ చేద్దాం. నెమలి కన్నోడా కొరికి పారేరా. ఆల్రెడీ ఎవడో కొరికేసినట్టు ఉంటా, మళ్ళీ ఇంకోసారి కొరకాలని నిన్ను. పెళ్ళి ఎప్పుడే చేసుకుంటావు? వెళ్ళి మా అమ్మ వాళ్ళతో మాట్లాడతాను భాస్కర్. త్వరగా మాట్లాడు. ఫస్ట్ ఎంట్రీ సాంగే బాగుంది, ఫస్ట్ ఎంట్రీ సాంగే బాగుంది. అమ్మా నాకు వీడి ఇష్టం లేదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేశానే. మూసుకొని మేము చెప్పిన చేసుకో చేసుకో. ఆ దండలు మార్చుకోండి అయ్యా. దాదా వెనకపోదా అయిపోయింది మనది. వాట్ హ్యాపెండ్ రే? పెళ్ళైపోయింది. ఏం పేరు రా నీ పేరు? మహేష్ బాబు. మహేష్ బాబు. 1 రూపాయలు ఇస్తా, పేరు మార్చుకో, పేరు మార్చుకో. ఎవడేయుడు? నా మాజీ లవర్. ఒకే కూల్ డ్రింక్ 2 స్టార్లు పెట్టుకొని తాగింది మర్చిపోవాలా? అది కలనుకో. మన ఇద్దరు కుసుకుసలు ఆడుకుంటుంటే ఆకులు సిగ్గుపడ్డా. అది కూడా కలనుకో. అసలు మీ ఇద్దరు నన్నేమనుకుంటున్నారా చెప్పండి ఫస్ట్. ఈ ప్రేమ పిల్లి అనే సంఖ్యలు తెచ్చుకొని నాతో వచ్చే. నీ నోటి వెంట
పడతా నువ్వు కొట్టిన నా చెంప మీద నీ గుర్తొకటుందని సంతోషిస్తా ఇంకొకసారి ఇలాంటి వేసాలు వేసా అంటే మామూలుగా లేదండి ఇప్పటి నుంచి మీరే నాకు భరత ఓ లోపలికి వెళ్ళు జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను అరే నువ్వు రేపటి పేపర్ న్యూస్ పేపర్ ఈ రోజే తీసుకురా అమరం కొమరం సమరం ఆవాహయామి ఇవాళ డేట్ ఎంత 24 రేపటి డేట్ ఎంత 25వ డేట్ పేపర్ చదువుకోండి సార్ జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ హత్య జరిగిందా జరగబోతుందా జరగబోతుంది రేపు ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఈ నల్లబల్లి మొహంతో నన్ను చంపబోతుందా రేపు ఎమ్మెల్యేలలో ఆలీ గారు ఎలా చేశారో నేను కూడా నా భవిష్యత్తు నేను మార్చుకుంటా ఎలా చంపిద్దంటావు ఇది ఏమండి మీకోసం స్పెషల్ గా టీ తీసుకొచ్చానండి ఈలో విషయం కలిపి నన్ను అబ్బా ఏం ప్లాన్ వేసావే అవసరం లేదు వెళ్ళిపో ఏమండి మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చానండి నాకొద్దు ఎల్లు ఎన్నిసార్లు అడుగుతుంటే ఏదో డౌట్ ఇప్పుడు చూడు ఎలా వేస్తున్నా అరే బౌన్సర్ భాస్కర్ నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంతోషిస్తా నువ్వు కొట్టినా నా చెంపపై నీ గుర్తొకటుందని సంబరపడతా నిన్ను పిలిస్తే పాటలు పడతావేంటిరా నుంచో టీ ఆడికి ఇవే ఏమండి ఇది స్పెషల్ గా మీకోసం చేశానండి మీ మీద ప్రేమతో అనురాగంతో జిమ్డి ఇవే నువ్వు జిమ్డి ఇవే నువ్వు మొగుడు చెప్పింది ఆగురా చావలేదు ఏదో ఒకసారి ఇక్కడ కూడా సెకండ్ హ్యాండ్ వాడతావరా వెనకెళ్ళు ఎలా నువ్వు కూడా వెళ్ళు ఇది టీలో పెట్టలేదా మరి ఎలా చంపుదాం అనుకుంటుంది నన్ను ఏమండి మనం ఇద్దరం కలిసి ఎంచక్క సినిమాకి వెళ్దామండి సినిమా హాల్లో చంపేద్దని ప్లాన్ చేశారా ఇద్దరు ఎలా వెళ్దాం నేనేమో వెనకాల కూర్చొని ఇలా గట్టిగా పట్టుకుంటాను మీరేమో బైక్ రై రై అని కూడా వెళ్ళిపోదాం నేను రై రై అని చూస్తే ఆ బుల్డోజర్ గారు బుల్డోజర్ వేసుకొచ్చి నన్ను గుద్ది చంపేద్దాం అబ్బా ఏం ప్లాన్ వేసావే నువ్వు ఒక్క నిమిషం అరే బుల్డోజర్ భాస్కర్ నన్ను తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంతోషిస్తా రా నేను చెప్పింది చెయ్యి నా పిల్లాన్ని బైక్ ఎక్కించుకొని సినిమా తీసుపా భయ్యా నీ పిల్ల నేను తీసుకెళ్తా వెనకాల బండి మీద నేను కూడా వస్తా ఎక్కు భయ్యా లేటెస్ట్ మోడలా ఏమైంది ఆ డబల్ ట్యాంక్ ఉంటాను బైక్ కి డబల్ ట్యాంక్ ఎక్కడ ఉంది అంటే ఫ్రంట్ ట్యాంక్ బ్యాక్ ట్యాంక్ ఉంది నీ భారీ పర్సనాలిటీ తట్టుకోలేక బైక్ కూడా ఇరిగిపోయింది కదరా పద సినిమా క్యాన్సిల్ పద కంపు కొడతా పోయి బాత్రూమ్ లో స్నానం చెప్పు బల్లి అని ఇప్పుడు నన్ను పిలిచింది నేను ఫాస్ట్ గా పోయి కాలు జారి ఆ కుండీలో పడతా రేపు చచ్చిపోతే నా శవం తీయటం కూడా ముక్కు మూసుకొని తీసేలా చేస్తారా ఇల్లు భాస్కర్ అక్కడ బల్లి ఉందంట ఇల్లు చూసిరా పో ఏంటి ఇల్లు వెళ్ళి ఎంతసేపు అవుతుంది ఇంకా రాలేదు నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా మాట ఒకటి ఉందని సంతోషిస్తా సార్ మీకు హనీమూన్ కి టికెట్లు బుక్ చేస్తాం త్వరగా వెళ్ళండి ఇక్కడ కుదరట్లేదని జమ్మూ కాశ్మీర్ లో ఆల్ఖైదాలతో నన్ను చేపిద్దాం అనుకున్నావా చిమ్మిడి చిమ్మిడి దీన్ని తీసుకుని హనీమూన్ లీగల్ గా చట్టం ఒప్పుకోదు సార్ చట్టం ఒప్పుకోదు అంతే కదా దీనికి విడాకులు ఇస్తున్నా ఓ పెళ్లి చేసుకుని హనీమూన్ తీసుకెళ్తే మనకెవ్వరు లేరు అనుకుంటున్నారా మా వర్ష ఉంది అది వచ్చింది ఇప్పుడు దాన్ని చేసుకుంటా వర్ష నాకు బుద్ధి వచ్చింది వర్ష ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కుదరదు విధి ఆడిన వింత నాటకంలో బుజ్జి చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే ఈయన మా ఆయన ఏమండి జరిగేది చెబుతాను జరగబోయేది చెప్తాను ఇవాళ రేపు వద్దు సార్ సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంది అది ఒక్కసారి ఆ పేపర్ ఇవ్వండి సార్ సంవత్సరం తర్వాత పేపర్ ఎలా ఇస్తారు సార్ పోయినసారి రేపు ఇచ్చారు కదా సార్ ఓ అదే ఆ బుల్లెట్ భాస్కర్ గారు నిన్ను కలిసినప్పుడు నీకు పేపర్ ఇచ్చి ఆ పేపర్ లో నీ భవిష్యత్తు ఉందని చెప్పమన్నాడు ఆడు ఎట్లా చెప్పమన్నాడు నీకు అట్లనే చెప్పిన మరి ఏ రోజన్న డైలాగ్ ఎట్లా చెప్పమన్నది అట్లా చెప్పేవారా ఈ రాళ్ళు ఎందుకు చెప్పారా మేడం ఎప్పుడు జరిగాయి మనకి మీరు ఒప్పుకుంటే హీరోయిన్ నేను ఒప్పుకుంటా కదా ఆవిడ ఒప్పుకోవాలి చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాట
కాదమ్మా, మీరు మంచి సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ మీకు ఈ సింబల్స్ అవసరమా? ఎలా ఉంటే చూడాలనిపించింది. అవ్వ అవ్వ రోజా గారు చూసారు కదా ఏం జరిగింది. నిజంగానే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు. అవును మేడం. కానీ మళ్ళీ హీరోయిన్ ఇంకా అందంగా ఉంది కదా, మళ్ళీ అక్కడ ఎలా ప్రపోజ్ చేసావు? मैं हिंदी में बात कर रहा, मैं तुमसे प्यार करता हूँ, दिल वाले दुनिया ले जाएंगे, तुम्हारा जाएंगे. బాగుంది భాస్కర్, సరదా సరదాగా అనిపించింది. మనో గారు సూపర్, చాలా బాగుంది, ఫెంటాస్టిక్. రాజ్ నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను, చూసే ఉంటాను బట్ అందరు కూడా సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Kashish, everybody's energy, it was so good.